ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లోని 6వ ఫ్లోర్లో భేటీ కానుంది. ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం, భూముల విలువ పెంపు అంశం, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కార్యక్రమాలపై కేబినెట్లో చర్చించనున్నారు. విద్యుత్ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త డెస్కంతో పాటు ఇతర డెస్కంల ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాబోతోంది. సో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లోని 6వ అంతస్తులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించి ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఏదైతే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కూడా చూసుకున్నట్టయితే జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి రెండో విడత ప్రారంభం. ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇల్లు ఇవ్వాలి, ఇప్పటికి ఎన్ని ఇల్లు పూర్తయ్యాయి, సో నెక్స్ట్ ఇచ్చబోయేటువంటి ఇల్లు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఇవ్వబోతున్నాం, దానికి సంబంధించినటువంటి ఏదైతే గైడ్లైన్స్ ఏమైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి అంశంపై చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే తెలంగాణలో ఒక భూముల విలువను కూడా పెంచాలని చెప్పి పెరగనున్నాయని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ అంశంపై కూడా ఏదైతే కేబినెట్లో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక 25% వరకు పెంచాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సో అది కూడా స్లాబ్ లెక్కన 10 to 15% వరకు ఎలా పెంచాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం దీంట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వీటితో పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కూడా కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమాలపై, ఎందుకంటే 99 days యాక్షన్ ప్లాన్తో ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన సందర్భంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చింది శాఖల వారీగా. సో ఈ శాఖల వారీగా నిర్వహించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఎలా జరిగాయి, సో ఎలా అధికారులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు, ఏ అంశాలు ఎక్కువగా అధికారులు తెలుసుకున్నారు, ఏ అంశాలు పూర్తయ్యాయి, సో దీనికి సంబంధించి ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా ఏమున్నాయి అనే దానిపైన ఏదైతే ఈరోజు ఈ కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యుత్ సంబంధించిన అంశంపై కూడా కేబినెట్లో కీలకంగా చర్చించే అవకాశం ఉంటుంది. విద్యుత్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కొత్త ఏదైతే డిస్కామ్ని కూడా తీసుకొచ్చింది. సో ఈ రెండు పాతగా ఉన్నటువంటి 2 డిస్కామ్లు ఈ రైతుల కోసం తీసుకొచ్చినటువంటి డిస్కామ్కి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, సో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యుత్ సంబంధించినటువంటి వినియోగం ఉపయోగం ఎలా ఉంది అనే దానిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక ప్రధానంగా అంటే ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ఏడాది నుంచి ఏదైతే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి కాలేజీల్లో స్కూల్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం పూట భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నిర్ణయానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇది ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది ప్రతి పౌరుడు కూడా ఏదైతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఇంట్రెస్ట్ చూపే విధంగా ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటుంది. సో అందులో భాగంగా ఈ నిర్ణయం కూడా ఎంతో ఖచ్చితంగా కూడా మేలు చేసేటువంటి నిర్ణయం. ఎందుకంటే విద్యార్థులకు అటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే స్కూల్లో మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయడం, అది కాలేజ్ లెవెల్ వరకు ఏర్పాటు చేయడం అనేది కూడా కొంత శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. సో దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫీజు నియంత్రణకు సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు దానికి సంబంధించిన చట్టంపై ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇలా క్యాబినెట్లో పలు కీలకమైన అంశాలు చర్చిస్తారు. ఎందుకంటే వరి మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ఏమో అసలు ప్రభుత్వం కొనలేదు, పూర్తి స్థాయిలో కూడా చేతులు ఎత్తేసిందని విమర్శలు చేస్తున్నాయి. ఇటు ప్రభుత్వం ఏమో అసలు రాష్ట్రంలో ఎన్నడూ పండని విధంగా పంట ఈసారి పండింది, సో ఖచ్చితంగా ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ప్రతి గింజ కొంటున్నాము, ప్రతి గింజ కొన్న వెంటనే రైతుల ఖాతాలకు డబ్బులు వేస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. సో దానిపైన అధికారులను అడిగి తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల కేటాయింపుకు సంబంధించిన అంశంపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.